హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఖాళీగా ఉన్న వేరియస్ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అసిస్టెంట్, లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్, ఫైర్మెన్ అండ్ కుక్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు. ఇందులో కొన్ని పోస్టులకి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అవి ఏ పోస్టులు అనేది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ ఇక్కడ మనకి ఈ పోస్టులకు సంబంధించి శాలరీస్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ అనే వేకెన్సీకి 25,500 బేసిక్ పే ఇచ్చారు. ఇక్కడ 25,500 నుంచి 81,100 వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది శాలరీ అనేది చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. సో మొదట్లో ఏదైతే 25,500 ఇచ్చారో ఇది బేసిక్ పే అండి. దీనికి ఇతర కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని నియర్లీ 60,000 వరకు శాలరీ అనేది అసిస్టెంట్ అయిన పోస్ట్కి వస్తుంది. 50,000 వరకు మిగిలినటువంటి పోస్టులకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని వివరాలు అంటే సెలక్షన్ ప్రొసీజర్, ఏజ్, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది. సో దీని యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చి 332, డేటెడ్ వచ్చి 29 మార్చ్ 2025. ఓకే, సో చాలామంది ఇక్కడ నోటిఫికేషన్లు ఓపెన్ చేస్తాను, ఇక్కడ 15/4 అని ఉంటుంది. ఇది అప్లై డేట్ అనుకుని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఎలిజిబిలిటీ డేట్ అండి. అంటే మన క్వాలిఫికేషన్, ఏజ్ ఇవన్నీ ఎప్పటికి చూసుకోవాల్సి ఉంటుంది అంటే 15/4/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1/4/2025 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/4/2025. కేవలం 15 రోజులు మాత్రమే టైం ఇచ్చారు, కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి రిటన్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఇంకా మనకి ఇక్కడైతే ఈ ప్రజెంట్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. తర్వాత విఎస్ఎస్సి వెబ్సైట్ అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మేము అప్డేట్ చేస్తాము. తర్వాత మీరు చెక్ చేస్తూ ఉండండి వెబ్సైట్ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన వివరాలు చూస్తే అసిస్టెంట్ అనే వేకెన్సీకి సంబంధించి మనకి టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో అన్రిజర్వ్డ్ అంటే ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో దీనికి మిగిలినటువంటి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, అలాగే హిందీ టైప్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి, కంప్యూటర్ యూసేజ్ అనేది తెలిసి ఉండాలి, అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లైట్ వెహికల్ డ్రైవర్. ఈ జాబ్స్ మొత్తం 5 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 2, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఒక వేకెన్సీ ఉంది. 10th పాస్ అయి ఉండాలి తప్పనిసరిగా. దాంతోపాటుగా వ్యాలిడ్ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలన్నమాట. 3 years ఎక్స్పీరియన్స్ అనేది లైట్ వెహికల్ డ్రైవర్గా ఉండాలి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి హెవీ వెహికల్ డ్రైవర్. ఇందులో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3, ఓబీసీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 10th పాస్ అయితే సరిపోతుంది హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి హెవీ వెహికల్ డ్రైవర్కి అప్లై చేయడానికి. అంటే నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఫైర్మెన్. 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీసే కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో 10th పాస్ అయి ఉండాలి, అంతే. 10th పాస్ అయింటే సరిపోతుంది. కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలండి, అంటే హైట్, వెయిట్ ఇవన్నీ నేను చెప్తాను, అవి ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఫైర్మెన్కి అవసరం లేదు, జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి కుక్ వేకెన్సీ. కుక్ వేకెన్సీకి 10th పాస్ అయి ఉండాలి,
5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కుకింగ్‌లో ఉండాలి మనకి ఇక్కడ ఏదైనా హోటల్‌లో గానీ, క్యాంటీన్‌లో గానీ ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ ఫైర్‌మెన్ అనే వేకెన్సీకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని ఉండాలి అని చెప్పాను కదా! అవి ఏంటివి అనేది నేను మీకు తెలియజేస్తాను చూడండి. సో ఇదండి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళైతే 165 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. సో ఇది హైట్ అనేది ఓన్లీ ఫైర్‌మెన్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ హైట్, వెయిట్ మిగిలినటువంటి పోస్టులకి అవసరం లేదు. అది మీరు గమనించాలి. సో ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళైతే 165 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. వెయిట్ 50 కేజీస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. ఈ విధంగా మనకి నియర్ విజన్ ఇవన్నీ ఎంతెంత ఉండాలి, డిస్టెన్స్ విజన్ ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది ఒకసారి చూడండి. ఫిజికల్ ఇది మనకి మెడికల్‌కి సంబంధించి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 160 సెంటీమీటర్స్ హైట్ ఉన్నా కూడా సరిపోతుంది. వెయిట్ 46 కేజీస్ ఉన్నా సరిపోతుంది. చెస్ట్ 76 ఉండాలి. గాలి పీల్చినప్పుడు 81 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాలి. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ ఇవన్నీ ఇచ్చారు. ఇది ఒకసారి చూడొచ్చు. ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ అయితే 155 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. 43 కేజీలు వెయిట్ ఉన్నా సరిపోతుంది అనమాట. విమెన్కి, ట్రాన్స్జెండర్కి ఇక్కడ చెస్ట్ అనేది చెక్ చేయరు. అది మీరు గమనించాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి ఏజ్ చూసినట్లయితే అసిస్టెంట్ రాజ్ భాషా అనే పోస్ట్కి 28 ఇయర్స్ ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ వాళ్ళు, ఓబీసీ అయితే 31, ఎస్సీ ఎస్టీ 28. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అకాడమికల్ వీకర్ సెక్షన్కి ఎందుకు ఏజ్ రిలాక్సేషన్ లేదు, ఎందుకు అన్రిజర్వ్డ్తో సమానంగా ఏజ్ ఉంది అంటే ఇక్కడ పోస్టులు రిజర్వేషన్ చేయబడలేదన్నమాట అందుకు. నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి అలాగే హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి రెండింటికి కూడా ఒకే ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అది మీరు ఇక్కడ గమనించాలి. ఫైర్మెన్కి సంబంధించి అన్రిజర్వ్డ్ అయితే 25, ఓబీసీకి 25, ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా 25 సంవత్సరాలే. కుక్ వేకెన్సీకి కూడా 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఫైర్మెన్, డ్రైవర్ పోస్టులకు మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెంట్ అండ్ కుక్ వేకెన్సీస్కి మేల్తో పాటు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే అసిస్టెంట్ రాజ్ భాషా అనే పోస్టుకు సంబంధించి మొదటగా రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ అనేది మనకి హిందీ లాంగ్వేజ్ అండ్ గ్రామర్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే సిలబస్ ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 120 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. మార్కింగ్ విషయానికి వస్తే ఒక క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సిలబస్ ఏంటి, హిందీ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ సిలబస్ ఏంటి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిలబస్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి అండ్ జనరల్ నాలెడ్జ్ సిలబస్ ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దీని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అండ్ హిందీ టైపింగ్ టెస్ట్ అనేది దీని తర్వాత రిటన్ టెస్ట్ తర్వాత ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లైట్ వెహికల్ డ్రైవర్. ఫస్ట్ దీనికి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 100 మార్కులకి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 100 మార్కులకి మనకి 2 అవర్స్ పాటు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఒక పోస్ట్కి 5 మందిని స్కిల్ టెస్ట్ అనేది పంపిస్తారు. సో ఇందులో మనకి దీని తర్వాత స్కిల్ టెస్ట్ ఏంటి అంటే మనకి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఏమేమి సిలబస్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, అలాగే పార్ట్ ఏలో మనకి ఈ వెహికల్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్రైవింగ్ సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఫైర్మెన్. సో ఫైర్మెన్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ నేను మీకు తెలియజేశాను. ఇక్కడ ఫైర్మెన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఫస్ట్లోనే మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. ఎనెక్సరీ 1లో ఉంటుందండి ఇది. సో దీన్ని ఇక్కడ చూడండి, ఇది ఎనెక్సరీ 1లో ఉన్నటువంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇది. సో ఓకే, దీన్ని ఫస్ట్ మీరు తీసుకొని తర్వాత ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట. అప్లోడ్ చేసి అప్లై అనేది చేయాలి. సో ఇలా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి రోప్ క్లైంబింగ్, అలాగే ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళడం, 60 కేజీస్ ఉన్నటువంటి వ్యక్తిని, అలాగే లాంగ్ జంప్ చేయడం, రన్నింగ్ చేయడం, ఇవన్నీ ఈ 4 ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో మేల్ క్యాండిడేట్స్ అయితే 5 మీటర్స్ రోప్ క్లైంబింగ్ అనేది చేయాలి. ఫిమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అయితే 4.5 మీటర్స్ చేయాలి. అలాగే ఏజ్ని బట్టి ఉంటుందండి. బిలో 40 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. 40 కంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్టాండర్డ్స్లో రన్నింగ్ అలాంటివన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సో రన్నింగ్ లేదు, మనకి రోప్ క్లైంబింగ్, ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళడం, లాంగ్ జంప్ చేయడం, రన్నింగ్ 100 మీటర్స్ రన్నింగ్ కూడా ఉంది మనకి. ఓకే. దీని తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది.
సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో రిటన్ టెస్ట్‌కి సంబంధించి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌లో ఉంది. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా మిగిలిన 23 చోట్ల ఇచ్చారు. మీకు నియరెస్ట్‌గా ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు అప్లికేషన్ ఫిల్‌అప్ చేసేటప్పుడే మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేవి ఇవాల్టి నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/4/2025. అఫీషియల్ వెబ్సైట్ లింక్‌ని, అఫీషియల్ నోటిఫికేషన్ లింక్‌ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.